వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ పల్లీలతో బెల్లంతో చేసిన స్వీట్ రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇది పిల్లలైన ఇష్టంగా అయితే తింటారండి. దీని ప్రాసెస్ నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దాంట్లో సోంపు వేసుకున్నాను, ఒక 2 చెంచాడు. దీన్ని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి. చూడండి, తర్వాత పక్కకైతే తీసేసుకోవాలా. ఒక పావు కప్పుడు కొబ్బరి పొడి తీసుకున్నానండి. ఈ కొబ్బరి పొడిని కూడా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలా. చూడండి, మాడనీయొద్దు కింద. డీప్ ఫ్రై చేసేసుకున్నాక పక్కకైతే తీసేసుకోవాలండి. ఇది కూడా ఈ కలర్లో వస్తే చాలు. ఇలా తర్వాత ఒక పావు కిలో పల్లీలను అయితే తీసేసుకున్నాను. ఈ పల్లీలను అయితే మంచిగా ఏంపుకోవాలండి. చూడండి, ఇలా స్లో మంట మీద పెట్టి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలా పల్లీలన్నీ. ఇలా ఏంపేసుకోవాలండి. ఈ మాదిరిగా అయితే వచ్చేయాల పల్లీలు. తర్వాత పక్కకైతే తీసేసుకోవాలండి. దాని పొట్టంతా తీసేయాలా. తర్వాత ఒక 1/2 కిలో బెల్లం అయితే తీసేసుకున్నాను. దాంట్లో కొద్దిగా అయితే నీళ్ళు పోయాలండి, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. చూడండి, ఇలా మీరు కావాలంటే తాటి బెల్లం అయినా తీసుకోవచ్చండి. నేను ఈ నార్మల్ బెల్లమే తీసేసుకున్నాను. తాటి బెల్లం కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ పాకం ఏం పట్టేది అవసరం లేదండి. ఉట్టిది కరిగిపోయేంత వరకే కలపాలా. పాకం పట్టొద్దండి. ఇలా బాగా మంట అయితే పెట్టొద్దు, స్లో మంట మీదనే కరిగించుకోవాలా. నీళ్ళు కొద్దిగానే పోసాను కదా, కరిగిపించుకుంటున్నాలండి. ఇలా చూడండి, ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. స్లో మంట మీదనే కరిగించుకుంటూనే ఉండాలా. దాంట్లో కొద్దిగా డాల్డా అయితే వేసేసుకుంటున్నాను. వేసాక కలబెట్టాలండి. ఇలా చూడండి, అంటుకోకుండా ఉంటుంది ప్యాన్కి. ఇలా మొత్తము కరిగిపోయాక చూడండి, తర్వాత ఇది మనం మిక్సీ పట్టుకున్న పల్లీలని దీంట్లో వేసేసుకోవాలా. తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలా. కొద్దిగా మిరియాలు వేస్తున్నానండి పైనుంచి. ఈ సోంపుని కూడా వేసేసుకొని కలబెట్టుకోవాలండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలా. కొద్దిగా వేస్తున్నానండి ఉప్పు. ఇది మంచిగా మొత్తం కలబెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా దగ్గర పడే వరకైనా కలపాలా, ఎక్కువసేపు పెట్టొద్దు. ఎక్కువసేపు కలపడంకి పెడితే గట్టిగా అయిపోతుంది పాకం అనేది. మాడకుండా కింద కలుపుతూనే ఉండాలి. కొద్దిగా ఇంకా నెయ్యి డాల్డా అయితే వేసేసుకున్నాను. ఇలా కొద్దిగా స్లో మంట మీదనే పెట్టి ఉడకనియాలండి. కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు. చూడండి, ఇలా ఉడుకుతూనే ఉంటుంది, అది దగ్గరికి వస్తూనే ఉంటుందండి. కలుపుతూనే ఉండాలా, కొద్దిగా కింద మాడిపోతుంది లేకపోతే. చూడండి, ఇలా వచ్చేస్తుంది కదా. అయిపోయిందండి.
మనము ఒక గిన్నెలో నూనె అప్లై చేసి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక తర్వాత ఇది మంచిగా కలబెట్టుకున్నాక కలర్ ఇట్లా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.